శక్ర ప్రవిద్వాన్ ప్రతిశతసహస్రః అదేవం విద్వాన్ నమృతభూతినామ్యం పత్తయరాయుండిదే యజ్ఞేన యజ్ఞ వైజంతదేవాః ఆడి ధర్మాన్ మాన్యాః ఏహనాత్మైవ యస్యపితృపూర్వే సాధ్యాదిదేవః శాంతి 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్తవాడ అనాథరక్షక గోవింద గోవింద. శ్రీ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఈ ఆధ్వర్యంలో ధర్మవరం ఈరోజు ఈ గుడి నిర్ణయించబడిన ముస్కు అనూప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గుడి నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు కనీసం అంటే 10 నెలలు అయింది. ఇది ఫస్ట్ రోజు, ఈరోజు వైకుంఠ ఏకాదశి, ఈరోజు అనేది ఫస్ట్ ప్రోగ్రాం. అదేవిధంగా రాజేందర్ రెడ్డి, ధర్మవరం ముస్కు రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మా గ్రామానికి ఇచ్చేసిన భక్తులందరూ, మా గ్రామ ప్రజలు, గ్రామ కమిటీ, అదేవిధంగా మా ఇచ్చేసిన బయట నుంచి భక్తులు కానీ ఈరోజు మేము పండుగ జరుపుకుంటున్నామంటే ఈ ముస్కు అనూప్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ధర్మవరం గ్రామంలో చాలా సంతోషంగా ఉంది. అందరికి కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మా ధర్మవరం గ్రామంలో భూలోక వైకుంఠం అనదగ్గ మరి వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట శ్రీ ముస్కు అనూప్ రెడ్డి ఆధ్వర్యంలో పూట బ్రహ్మాండంగా వాళ్ళ కుటుంబము ముస్కు రాజేందర్ రెడ్డి, అట్లాగే ముస్కు రాజేశ్వర్ రెడ్డి వాళ్ళ నాయన, ముస్కు అనూప్ రెడ్డి వాళ్ళ నాన్న, మరి వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ మరి గతంలో రాజేశ్వర స్వామి ఆలయం ఉండే, అది ఇక్కడ చుట్టుపక్కల పల్లెలన్నిటి కూడా ఇలవేల్పు ప్రతి సోమవారం వస్తుంది. ఇప్పుడు ఈ ఆలయం నిర్మించిన నుంచి అందరు కూడా భక్తులు ప్రతిరోజు ఇక్కడ శివకేశవులు అంటే ఇక్కడ శివుడు విష్ణుమూర్తి ఇద్దరు ఉన్నారు కాబట్టి గ్రామస్తులందరూ కూడా బ్రహ్మాండంగా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి స్వామికి ప్రదక్షిణ చేసి మరి ప్రసాదం స్వీకరించి ఆయన ఆశీస్సులు స్వీకరిస్తున్నాడు. మరి అదేవిధంగా ముఖ్యంగా ప్రతి శనివారం నాడు భక్తులు పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ వెంకటేశ్వర ఆలయానికి వచ్చి వారి ఆశీస్సులు అందుకుంటున్నారు. మరి ఇక్కడ ఈ వైకుంఠ ఏకాదశి నాడు ప్రజలు చాలామంది భక్తులు ఉత్తర ద్వార దర్శనం కొరకు తమ దగ్గర ఉన్నటువంటి విష్ణు వెంకటేశ్వర స్వామి మరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాలకు వెళ్తుంది. కానీ ఇప్పుడు ధర్మవరంలో ఆ బాధ తప్పింది. అనూప్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ ఆలయ నిర్మాణం జరిగే బ్రహ్మాండమైనటువంటి ఆలయం సుమారు 1.5 కోటితో నిర్మించదగ్గది. ఇది ఒక ఈ వైకుంఠ దర్శనం ఫస్ట్ నిర్మించిన తర్వాత మొట్టమొదటి ఈ వైకుంఠ ఏకాదశి వచ్చింది. వైకుంఠ ఏకాదశి ప్రతి సంవత్సరము ధనుర్మాసంలో పౌర్ణమి ముందర వచ్చే ఏకాదశి నాడు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి జరుపుకుంటారు. ఇది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తిథి కాబట్టి మరి భక్తులందరూ పామర జనం మొత్తం అందరూ పండిత పామర అనేది లేకుండా మరి ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చి ప్రొద్దు నుంచి ఇక్కడ ఉదయం 4 గంటల నుంచే వచ్చి స్వామికి లైన్ కట్టి దర్శనం చేసుకొని స్వామి ఆశీస్సులు పొంది ప్రసాదాన్ని స్వీకరించి తరిస్తున్నారు. ముఖ్యంగా ఇది ఒక ఆలయమే కాకుండా పరిసర ప్రాంతాలు కూడా పచ్చని చెట్లతోని మంచి లాన్, బ్యూటిఫుల్ లాన్, ఇది ఒక చక్కని కండ్లకింపుగా ఉండే ఈ లాన్తో ఇక్కడ విశ్రాంతి పొందుతున్నారు. మరి అదేవిధంగా వెంకటేశ్వరుని దర్శనం అయిన తర్వాత ఇక్కడ శివుడి దర్శనం కూడా చేసుకొని పునీతులు అవుతున్నారు. నిజంగా వారిని వారి కుటుంబస్తుల్ని ఎవరికి ముస్కు అనూప్ రెడ్డి వారి కుటుంబం, అట్లాగే ముస్కు రాజేందర్ రెడ్డి వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబస్తులందరినీ కూడా వెంకటేశ్వర స్వామి చల్లగా చూడాలని చెప్పేసి, ఎందుకంటే ఇంతమందికి పుణ్యం వాళ్ళు చేయబట్టి వస్తున్నది ఇంతమంది ప్రజలందరికీ కూడా. మరి వాళ్ళ కుటుంబాలు కొన్ని అంటే తరాల వరకు వాళ్ళు చక్కగా విద్యావంతులు, మరి ఉద్యోగవంతులు, ఆరోగ్యవంతులు, ఆయుష్మంతులు కావాలని చెప్పేసి మరి మనసారా వెంకటేశ్వర స్వామిని మరి ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.